హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ravinder. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు విషయం ఏంటంటే, మనం వాట్సాప్లో మీరు టైటిల్ చూసే ఉంటారు, వాట్సాప్లో మెసేజ్లన్నీ ఒకేసారి డిలీట్ చేయడం ఎలా అని. ఇది కాకుండా ఇంకో విషయం ఏంటంటే, మనం వాట్సాప్లో మీకు తెలియని కొన్ని విషయాలు నేను చెప్పబోతున్నాను. ఇప్పుడు లేట్ ఎందుకు, టాపిక్లో వెళ్దామా? ఓకే. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, వాట్సాప్లోకి మెసేజ్లు ఎలా డిలీట్ చేయాలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కొన్ని గ్రూపులు ఉంటాయి. ఈ గ్రూప్లో మెసేజ్లు అన్నీ ఒకేసారి డిలీట్ చేయాలి. అది ఎలాగో నేను చెప్పబోతున్నాను. ఓకే, ఇప్పుడు మెసేజ్లు ఉన్నాయి కదా, ఇప్పుడు మనం ఒక్కొక్కటి మెసేజ్ డిలీట్ చేయాలంటే ఇలా ప్రెస్ చేసి ఇలా డిలీట్ చేస్తాం. ఒక్కొక్కటి డిలీట్ చేస్తాం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది అన్ని మెసేజ్లు ఒకేసారి డిలీట్ చేయవచ్చు. అదేలాగో చూడండి. ఇప్పుడు మనం లాస్ట్ 3 డాట్స్ కనిపిస్తుందా, ఒకసారి చూడండి. ఈ డాట్స్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనం కింద లాస్ట్ మోర్ అని కనిపిస్తుందా, మోర్ని క్లిక్ చేయండి. మోర్ క్లిక్ చేసిన తర్వాత క్లియర్ చాట్ పైన క్లియర్ చాట్ కనిపిస్తుందా, క్లియర్ చాట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్యాన్సిల్ నొక్కకండి ఫ్రెండ్స్. ఒకసారి క్లియర్ అని ఒకసారి ప్రెస్ చేస్తే చాలు, అన్నీ ఒకేసారి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం వాట్సాప్లో కొంతమంది ఒకటే మెసేజ్ పంపి విసిగిస్తూ ఉంటారు. వాళ్ళని డిలీట్ చేయాలి ఎలాగో, కొన్ని గ్రూపులు డిలీట్ చేయాలో ఎలాగో నేను చెప్పబోతున్నాను. మనం కొన్ని డిలీట్ చేద్దామన్నా డిలీట్ కావు. ఎలా డిలీట్ చేయాలో నేను చెప్పబోతున్నాను. చూడండి, ఇలా ఫ్రెష్ చేసి మనం పట్టుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తుందా, ఇది కనిపిస్తుందా, దీన్ని క్లిక్ చేయండి. ప్రెస్ చేయకండి, క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా కనిపిస్తుంది. ఇలా అయిన తర్వాత మళ్ళీ దీన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ 3 డాట్స్ కనిపిస్తుందా, ప్రెస్ చేసిన రైట్ మార్క్ వచ్చిన తర్వాత 3 డాట్స్ కనిపిస్తుందా, ఈ 3 డాట్స్ని క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేసిన తర్వాత ఎగ్జిట్ గ్రూప్ని క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేసిన తర్వాత ఎగ్జిట్ గ్రూప్ని ఎగ్జిట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత ఇగో డిలీట్ ఆప్షన్ వచ్చింది. చూసారా, డిలీట్ ఆప్షన్ వచ్చింది. మనం తర్వాత డిలీట్ చేసుకోవచ్చు. ఇలా డిలీట్ అని చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలా డిలీట్ చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, మనం గ్రూప్లో ఓకే ఫ్రెండ్స్, మనం కొంతమంది వాట్సాప్ గ్రూప్లో ఉన్న వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఎలాగో చూడండి ఫ్రెండ్స్. మనం గ్రూప్లో వెళ్ళిన తర్వాత ఇలా మనం కీబోర్డ్లో ప్రెస్ చేసిన తర్వాత, అంటే క్లిక్ చేసిన తర్వాత ఓకే, కొంతమంది లిస్ట్ వస్తుంది. మనం ఎవరిని వెతకాలో వాళ్ళ లిస్ట్ కావాలంటే మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను నేను. ఓకే, వాళ్ళకి మెసేజ్ పంపిన తర్వాత మనం వెళ్ళిపోయిన మెసేజ్ని మనం క్లిక్ చేస్తే చాలు, వాళ్ళ డీటెయిల్స్ని కనిపిస్తుంది. ఓకే, ఇదే కాకుండా ఇంకో విషయం ఏంటంటే మనం వాట్సాప్లో కొన్ని వీడియోస్ని పంపుతూ ఉంటాం. అది ఎక్కడి నుంచి పంపాలో అంటే ఒక యాప్ని ఉంది. ఆ యాప్ పేరు కుల్ఫీ యాప్. చూశారు ఫ్రెండ్స్, ఇది కుల్ఫీ యాప్ నుంచి మనం కొన్ని చాలా వరకు వీడియోస్ని మనం పంపవచ్చు. అంటే మన ఫ్రెండ్స్ కానీ దేనికి కానీ పంపవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఓపెన్ చేసి చూడండి. ఓకే, బాయ్.